హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. అసలు ఈ డబ్బు ఎలా వచ్చింది, డబ్బు రాకముందు ఎలా ఉండేది అని ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు రాకముందు పూర్వం వస్తు మార్పిడి విధానం ఎక్కువగా అమల్లో ఉండేది. ఈ వస్తు మార్పిడి విధానం ద్వారా ఒకరికి ఒకరు వస్తువులు మార్చుకునేవారు. ఇప్పుడు మనం విలేజెస్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఉల్లిపాయలు ఇస్తాం, మీ దగ్గర ఉన్న ఏమైనా పాత సామాన్లు ఉంటే అని చెప్పేసి, వీటితో పాటు మీ దగ్గర ఉన్న స్టీల్ సామాన్లు ఏమైనా ఇస్తే మేము కొత్త వస్తువు ఇస్తాం అని చెప్పేసి చాలా ఆఫర్లు పెడుతూ ఉంటారు. వీటితో పాటుగా షాప్స్లో కూడా ఎక్స్చేంజ్ ఆఫర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు అనేవి కూడా ఈ వస్తు మార్పిడి విధానం ద్వారా వచ్చాయి. చివరగా ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ వస్తు మార్పిడి విధానం ఇప్పటికి కూడా అమలులోనే ఉంది. ఇప్పుడు సడన్గా మీ దగ్గర డబ్బులు పోయే, ప్రపంచం అంతా డబ్బు పోయింది అంటే అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ఈ వస్తు మార్పిడి విధానమే వస్తుంది. ఇదే ముఖ్యమైనది. రాజుల కాలంలో కూడా నాణ్యాలు రాకముందు ఈ వస్తు మార్పిడి విధానాన్నే ఎక్కువగా అవలంబించేవారు. ఈ వస్తు మార్పిడి విధానం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న పప్పులు ఉప్పులు నుంచి పెద్ద నగలు, నజరానాలు వరకు కూడా ఇలానే వస్తు మార్పిడి విధానం అనేది కంటిన్యూగా రన్ అవుతూ వచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.